ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక క్లియర్గా ఒక విషయం అని చెప్పాను మీకు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఎలా ప్రతిపక్షాలకి డబ్బులు ఇచ్చి, మత సంస్థలకి డబ్బులు ఇచ్చి, మత పెద్దలకి డబ్బులు ఇచ్చి, మీడియాకి డబ్బులు ఇచ్చి ఎలాగ ఆ దేశాన్ని నాశనం చేస్తారు, ఎలా ఆక్రమించుకుంటారని ఒక వీడియో చేశాను. 30 minutes ఉంటుంది వీడియో, రీసెంట్గానే చేశాను, ఒకసారి వీడియో చూడండి. దీనికి ఇరాన్లో మహమ్మద్ మొసాదేగ్ ఒక గొప్ప దేశభక్తుడు. ఆయన్ని ఎలా నాశనం చేశారు, ఎలా పదం నుంచి దించారు, కేవలం పెట్రోల్ అమ్ముకొనివ్వట్లేదని ఒక కారణంతో ఈ యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఎలాగ కుట్ర చేశారనేది ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అటువంటి కుట్ర మళ్ళీ నేపాల్లో జరుగుతుంది. నేపాల్లో అనేక గ్రామాలని వాళ్ళు చైనా ఆక్రమించుకుంది. ఎప్పుడు ఆక్రమించుకుంది? నేపాల్లో రాచరిక పాలన ఉన్నప్పుడు ఆక్రమించుకోలేదు. నేపాల్లో పూర్తి ప్రజాస్వామ్య పాలన ఉన్నప్పుడు ఆక్రమించుకోలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు అక్కడ అధికారంలోకి వచ్చారో నేపాల్లో, అప్పుడు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. దీనిని తిరగబడితే అక్కడ గ్రామాల్లో ప్రజలు, అంటే చైనా సరిహద్దు దగ్గరగా ఉన్న గ్రామాలను ఆక్రమించుకుంటున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు తిరగబడితే వాళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది గాయపడ్డారు. అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే న్యూస్ కూడా ఎంతవరకు రాలేదు. కానీ అది అనధికారికంగా దాదాపు ఒక గ్రామంలో దాదాపు 75 మంది వరకు చనిపోయారని ఒక వార్త అయితే అప్పట్లో వినపడింది. ఇవాళ కమ్యూనిస్టులు అక్కడున్న మీడియా ప్రతినిధులు డబ్బులు ఇచ్చి మరి చైనాకు అనుకూలంగా వార్తలు చెప్పించుకుంటున్నారు. చైనా లేకపోతే మనం లేము, చైనా వరల్డ్ సూపర్ పవరు, చైనాని వ్యతిరేకించకూడదు, భారత్కి దూరంగా వెళ్ళిపోవాలి అంటే ఎలాగంటే ఇంకా చైనా అనే దాన్ని వాళ్ళ ప్రజలు ఇంప్లాంట్ చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళ మెదడులో చైనా గురించి ఇంకెంత ఎలాగంటే దశల వారీగా నేపాల్ని తీసుకెళ్ళి చైనాలో కలిపేయాలనే కుట్ర. ఇప్పుడు చైనాకి ఎంత ఉందంటే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ వీటన్నిటినే చైనాలో కలిపేసుకోవాలనేది చైనా యొక్క దీర్ఘకాలిక వ్యూహం. దీనికి చాలా కాలంగా కుదరడం లేదు. అయితే భారతదేశంలో కాంగ్రెస్ మొదటి నుంచి కమ్యూనిస్టుల సపోర్ట్ చైనా, ఇది భారతదేశం చైనాలో కలిపేయడానికి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోడైంది. నేపాల్లో మొన్నటి వరకు దాని ఆటలు సాగలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారో వెంటనే నేపాల్ చైనా చేతిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు అర్థమైందా కమ్యూనిస్టులు నేను ఎందుకు తీవ్రంగా ద్వేషిస్తాను, వ్యతిరేకంగా ద్వేషిస్తానంటే ఇదే కారణం. కాంగ్రెస్ ఎందుకు తోడ్పడుతుందంటే ఇదే కారణం. మనం మేల్కోకపోతే, ఫ్రీలకు ఆశపడితే, కేవలం ఫ్రీ ఇస్తారని ఒక్క కారణంతో ఓట్లు వేస్తే పరిస్థితి ఎంతగా దిగజారిపోతుంది. చైనా ఎంత నియంతృత్వ దేశమో ఒకసారి తియానన్మెన్ స్క్వేర్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, లేదా ట్యాంక్ మ్యాన్ అని కొట్టండి. సొంత దేశ ప్రజలపైన యుద్ధాన్ని ప్రకటించి ట్యాంకులతో, బాంబులతో పేల్పించేసి వాళ్ళని కాపాడడానికి వచ్చిన అంబులెన్స్లను కూడా పేల్చిపడేసిన ఘనత చైనా సొంతం. సొంత దేశ ప్రజల్ని అంత దారుణంగా ట్రీట్ చేస్తుందంటే భారతీయులు మనల్ని ఇంకెంత బానిసలుగా మారుస్తుందో అర్థం చేసుకోండి. అత్యంత క్రూరం. ఈ మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన ముస్లింలు కానివ్వండి, మన దేశాన్ని వచ్చిన ఈ యూరోపియన్స్ కానివ్వండి, వాళ్ళు చేసిన దుర్మార్గానికి 1000 రెట్లు, 1,000,000 రెట్లు దారుణంగా ఉంటుంది చైనా పాలన. అదొకటి తీసుకోండి.